యెషయా అడుగుతాడు తర్వాత దేవుణ్ణి, నా పరిచర్య ఏందని. అంటే దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు కళ్ళు ఉన్నాయి కదా, చూస్తూనే ఉండాలి, కానీ వాళ్ళకేం కనిపించకూడదు. చెవులు ఉన్నాయి కదా, వింటానే ఉండాలి, కానీ వాళ్ళకి అసలు సత్యం వినిపించకూడదు. ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకున్న హృదయంతో, వాళ్ళకి ఏమీ గోచరం కాకుండా చేయి నువ్వు అన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక చెప్పు, ప్రవచనం, ప్లాను. నువ్వు చెప్పేది వాళ్ళు వింటూ ఉంటారు, మాటలు మాత్రమే వినిపిస్తాయి, దాంట్లో ఉన్న ప్లాన్ మాత్రం వాళ్ళకి అర్థం కాకూడదు. మీరు చేయండి క్రియలు, అక్కడ చూస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాకూడదు. ఐజయాకి దేవుడిచ్చిన మినిస్ట్రీ అది. అట్లా అవ్వడానికి, అట్లా అయ్యేటట్లు వాళ్ళ హృదయానికి కొవ్వు పట్టేటట్టు చేయమన్నాడు దేవుడు. చాలా చోట్ల బైబిల్లో మనం గమనిస్తే ఇది ఒక భయంకరమైన జడ్జిమెంట్. ఏంటి తెలుసా? దేవుని వాక్యం అర్థం కాకుండా, దేవుని యొక్క మాటలు కరెక్ట్గా అర్థం కాకుండా మన జీవితంలో విపరీతమైన ఆశీర్వాదం వచ్చి అంటే మన స్తోమతకు మించిన స్థితి మనకు వచ్చి దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్తాం. ఇది దేవుడిచ్చే తీర్పు. దీని గురించి రోమపత్రికలో పౌలు గారు రాస్తారు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు, దేవుణ్ణి దేవుడుగా వాళ్ళు గుర్తించలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలా.